సామాన్య బీద అట్టడుగు వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఇల్లు అనేది ఒక కళ, ఆ కళ నెరవేరాలంటే వాళ్ళు జీవితాంతం కష్టపడ్డ సాధ్యం కాదు కాబట్టి 7 లక్షల రూపాయల నిధులను కేటాయించి గ్రామాలలో, పట్టణాలలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక్కడ దాదాపుగా నియోజకవర్గ వ్యాప్తంగా బాలాజీనగర్, కోదాడును ఆనుకున్న బాలాజీనగర్ 560 ఇండ్లతో సహా నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలలో నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్దిదారులకి పంపిణీ చేయడం జరిగింది. గ్రామాలలో అందరూ కూడా లబ్దిదారులు ఇళ్లలో ఉంటున్నారు. కేవలం కోదాడులో ఆనుకున్న బాలాజీనగర్లో మేము చివరి క్షణాలలో ఎన్నికలు సమీపించిన దశలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా ముందు అలాట్ చేద్దామని చెప్పేసి అలాట్ చేసిన లబ్దిదారులకి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనే ఏకైక కారణంతో, నెపంతో ఆలస్యం చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఎవరైనా కొంతమంది మా ఇల్లు అని చెప్పేసి లబ్దిదారులు పోతే పోలీసు వాళ్ళని పెట్టి అమానుషంగా లాఠీ ఛార్జీలు కూడా చెప్పించారు. మేము రెవెన్యూ అధికారుల దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇది దారుణం. ఒక ప్రభుత్వం కేటాయించిన ఇళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనే నెపంతో కాలయాపన చేయడంతో పాటు లబ్దిదారులని బలవంతంగా ఖాళీ చేపించి ఇళ్లకు పంపించడం అనేది అర్హత కలిగిన వాళ్ళని, లబ్దిదారులని అందరినీ కూడా ఎంపిక అధికారుల సమక్షంలో, కలెక్టర్ సమక్షంలో అయాలు ఉన్న నియమ నిబంధనల ప్రకారం చేసిన తర్వాత కూడా ఈ రకంగా అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తి వాళ్లు చెప్పింది చేయడానికి, వాళ్లు డబ్బులు దండుకోవడానికి చేస్తున్న ప్రయత్నానికి మీరు పావుగా మారొద్దని చెప్పేసి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే మరి ఇంకా ఎంతకాలం ఆలస్యం చేసుకుంటూ కాలక్షేపం చేస్తారు? కేవలం చొక్కా గుట్టిన తర్వాత బటన్ పెట్టడానికి ఈ ప్రభుత్వానికి చేత కావట్లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పేరు మీద మంచినీటి సౌకర్యం, డ్రైనేజ్ సౌకర్యం, కరెంటు సౌకర్యం కల్పించడానికి ఇప్పటికి దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ కారణంతో లక్షల కోట్లు, వేల కోట్లు అభివృద్ది ప్రదాతలమని చెప్పుకుంటూ శంకుస్థాపనల పేరు మీద ఒక్క పనికే 4 సార్లు శంకుస్థాపనలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్న టూరిస్టు దంపతులు మరి ఎందుకు దీని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు? కాబట్టి వెనువెంటనే ఆ లబ్దిదారులకి ఇళ్లని కేటాయించాలి. ఉన్నట్టు వాళ్ళు బతకడానికి కూడా సిద్దం. ప్రభుత్వం చేతనైతే నిధులు కేటాయించి వెనువెంటనే సౌకర్యం, మరుగునీటి సౌకర్యం గాని, మురికాలువల సౌకర్యం గాని, విద్యుత్ సౌకర్యం గాని, మంచినీటి సౌకర్యం గాని కలుగజేయాలి. దానికి నిధులు కేటాయించాలి. ఒకవేళ కేటాయించలేని పక్షంలో వెనువెంటనే ఆ లబ్దిదారులకు ఆ ఇళ్లను ఇవ్వాలని చెప్పేసి గతంలో కూడా చెప్పినాం. ఈ రోజు కూడా మళ్లీ ఆర్డీఓ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అడుగుతా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద మోసం జరుగుతా ఉంది. నియోజకవర్గానికి 3500 ఇండ్లని నిర్మాణం చేసి ప్రతి సంవత్సరం 3500 ఇండ్లు అన్నారు. ఇప్పటికి 3 సంవత్సరాలు కావస్తా ఉంది. కోదాడు నియోజకవర్గంలో మండలానికి ఒక గ్రామం, పైలట్ గ్రామం చొప్పున ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఆ గ్రామంలో 100కు మించి ఇండ్లు కట్టకుండా 6 మండలాలకి 600 ఇండ్లు కూడా పూర్తి చేయకుండా, పూర్తి చేసిన వాటికి కూడా ఇప్పటికీ బిల్లులు చెల్లింపకుండా, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి, కొన్ని స్లాబ్ దశలో ఉన్నాయి, కొన్ని బిల్లులు అయిన తర్వాత, నిర్మాణం అయిన తర్వాత కూడా బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేస్తూ 3 సంవత్సరాలైనా ఇందిరమ్మ ఇళ్లని పంచలేని ఈ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను కూడా ఇవ్వకుండా అడ్డుకాలు పెట్టడం అనేది సబబు కాదు. కాబట్టి వెనువెంటనే అధికారులు జోక్యం చేసుకోవాలి. ఈ రోజు ఆర్డీఓ గారు చొరవ తీసుకుని, కలెక్టర్ గారు చొరవ తీసుకుని లబ్దిదారులకి గతంలో ఏ రకంగానైతే నియమ నిబంధనల ప్రకారం కెమెరాల పర్యవేక్షణలో కేటాయింపులు జరిగినాయో ఆ కేటాయింపులు జరిగిన లబ్దిదారులకు అందరికి కూడా వెనువెంటనే ఇళ్లని మంజూరు చేసి వాళ్లకి ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా వాళ్లని పోవటానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఆర్డీఓ గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని, పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అర్హులైన లబ్దిదారులను కూడా పోనీయకుండా అడ్డుకాలు గత 2.5 సంవత్సరాలుగా చేస్తా ఉన్నారు. ఇక ముందు దీన్ని సహించమని చెప్పేసి పత్రికా విలేకరుల సాక్ష్యంగా ఈ రోజు ఆర్డీఓ గారికి దృష్టికి తీసుకుపోవడం జరిగింది, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వెనువెంటనే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధి పద్మావతి గారు కూడా, ఎందుకంటే వారికి ఈ నియోజకవర్గం మీద మమకారం లేదు, ఎప్పుడో ఒకసారి చుట్టపు చూపుగా వచ్చేటోళ్లు. ఎందుకంటే ఇక్కడ ఉండేటోళ్ళకైతేనేమో ఇక్కడ నియోజకవర్గంలో నా బంధువులు, నా పిల్లలు అనే ఒక మమకారం ఎన్నికలప్పుడు మాటలకు పరిమితమవుతున్నారు తప్ప అలాట్మెంట్ అప్పుడు అలాట్ చేసిన ఇళ్లని ఇయ్యటానికి కూడా ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు అనేది ఒకసారి అర్థం చేసుకుని మానవతా దృష్టితోని లబ్దిదారులకు వెనువెంటనే ఇళ్లని ఎటువంటి అడ్డంకులు లేకుండా అనుమతించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జై తెలంగాణ.